చేసి అప్పుడు మోడ్ తీసుకోవాలి. ఇక్కడ యూఎన్ అనేది మొత్తం అనుకోవాలి. యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n ఇంటూ సైన్ 1/n. మీరు లిబ్నిజ్ టెస్ట్ చేసినప్పుడు -1 హోల్ పవర్ n ఇంటూ సైన్ 1/n మొత్తాన్ని యూఎన్ అనుకోండి. మనం ఆల్టర్నేటివ్ సిరీస్ తీసుకోకుండా ఓన్లీ దీన్నే కదా మనం తీసుకుంటున్నాం. దీన్ని విఎన్ అనుకోండి. అప్పుడు రెండు సిరీస్ వచ్చినట్టు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు దాకా మనం ఏమైనా తీసుకున్నాం, -1 హోల్ పవర్ n-1 ఇంటూ 1/nని దీన్ని యూఎన్ అనుకున్నాం అనుకోండి. -1 హోల్ పవర్ n-1 ఇంటూ 1/n దీన్ని విఎన్ అనుకోండి. అప్పుడు దీన్ని చేయాలి. దీన్ని చేసి అప్పుడు సిగ్మా యూఎన్కి అప్లై చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని విఎన్ అనుకోండి. సపోజ్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 1/n. ఓకేనా? ఇప్పుడు మనం లిబ్నిజ్ టెస్ట్ యూజ్ చేద్దాం. ఆల్టర్నేటివ్ సిరీస్ కాబట్టి ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? విఎన్ ప్లస్ 1 విఎన్ లెస్ దెన్ విఎన్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. అంతే కదా? దీనికోసం మనం ఏం చేద్దామంటే వీ నో దట్ 1/n ఆల్వేస్ లెస్ దెన్ 1/n ప్లస్ 1. రెడీ తప్ప 1/n వాల్యూ 1/n ప్లస్ 1 వాల్యూ రెండిట్లో ఏది తక్కువ? n బదులు 1/2 రాయండి. 1/2 లెస్ దెన్ 1/3 తప్పు కదా? 1/3 అంటే 0.3. సో గ్రేటర్ దెన్. వీ నో దట్ 1/n గ్రేటర్ దెన్ 1/n ప్లస్ 1 రాయండి. వీ నో దట్ 1/n గ్రేటర్ దెన్ 1/n ప్లస్ 1. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో సైన్ అప్లై చేయండి. సైన్ 1/n ఆల్వేస్ గ్రేటర్ దెన్ సైన్ 1/n ప్లస్ 1 for all n belongs to z plus. రాసుకోండి. sin 1/n greater than sin 1/n plus 1. sin 1/n అంటే ఏంటి? vn. సో vn greater than sin 1/n plus 1 అంటే vn plus 1 for all n belongs to z plus. therefore ఇది ఫస్ట్ కండిషన్. లిబ్నిజ్ టెస్ట్ యొక్క ఫస్ట్ కండిషన్ un greater than un plus 1 రాయాలి. ఇక్కడ vn అనుకున్నాము. అసలుగా అయితే అన్నిటికీ vn అనుకోవాలి. -1 హోల్ పవర్ పక్కకి తీసి ఉన్నదాన్ని విఎన్ అనుకుని విఎన్ గ్రేటర్ దెన్ విఎన్ ప్లస్ 1 అలా ముందు మనం యూఎన్ అనేది తీసుకుంటూ వచ్చేస్తున్నాం. యూఎన్ గ్రేటర్ దెన్ యూఎన్ ప్లస్ 1 ప్రూవ్ చేస్తాం. విఎన్ అనుకున్నాం. విఎన్ గ్రేటర్ దెన్ విఎన్ ప్లస్ 1 అది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు లిమిట్ కనుక్కోవాలి. లిమిట్ విఎన్ 0 రావాలి. సో లిమిట్ సైన్ 1/n as n tends to infinity రాసుకోండి. లిమిట్ సైన్ 1/n as n tends to infinity. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో సో దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1/n tends to 0. సో లిమిట్ 1/n tends to 0 sin 1/n. సో లిమిట్ x tends to 0 sin x 0. అర్థమైందా? 1/n 0 వెళ్తుంది అంటే 1/n 0 తీసుకుంటే sin 0. అర్థమైందా? యాజ్ n tends to infinity 1/n 0. సో sin 0. సో లిమిట్ vn ఎంత? 0. therefore by Leibniz test సో లిబ్నిజ్ టెస్ట్ ప్రకారం లిమిట్ vn 0 వచ్చింది. vn గ్రేటర్ దెన్ vn ప్లస్ వచ్చింది. therefore సిగ్మా -1 హోల్ పవర్ n ఇంటూ sin 1/n కన్వర్జెంట్ బై లిబ్నిజ్ టెస్ట్ కన్వర్జెంట్. ఇప్పుడు నాట్ కండిషనల్లీ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మోడ్ తీసుకోవాలి, మళ్ళీ సేమ్ చేయాలి. ఇది కన్వర్జెంట్ వచ్చింది. ఎలా వస్తుంది అర్థమైందా? -1 హోల్ పవర్ n ఇంటూ sin 1/n కన్వర్జెంట్. రాసుకోండి. ఒకవేళ ముందు మనం యూఎన్ఏ అనుకుంటే లాస్ట్ ఇది మొత్తం రాయాలి. అప్పుడు సరిపోతుంది. అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది, పర్లేదు. అర్థమైందా? లాస్ట్ సిగ్మా యూఎన్ అనకుండా మొత్తం రాసేయాలి. -1 హోల్ పవర్ n ఇంటూ sin 1/n కన్వర్జెంట్ వచ్చింది. అర్థమైందా? రాసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఇది కన్వర్జెంట్ వచ్చింది కదా, సిగ్మా మాడ్ యూఎన్ తీసుకోవాలి. సో యూఎన్ ఈక్వల్ ఏంటమ్మా? -1 హోల్ పవర్ n ఇంటూ sin 1/n. ఇప్పుడు మాడ్ యూఎన్ తీసుకుందాం.
మాడ్ యూఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉండవు సైన్ 1/n అంటే సిగ్మా మాడ్ యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా సైన్ 1/n. ఇప్పుడు ఇది ఏంటో మనం తెలియాలి. ఇప్పుడు 1/nని సపోజ్గా ఫంక్షన్ అనుకోండి, విఎన్ ఆల్రెడీ అనేసుకున్నాం కదా, మనం విఎన్ ఆల్రెడీ అనేసుకున్నాం కదా, లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n అనుకోండి. అర్థమైందమ్మా? సిగ్మా ఏఎన్ ఏమవుతున్నప్పుడు సిగ్మా 1/n. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, ఆక్సిలరీ సిరీస్. ఇది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి హియర్ పీ వాల్యూ ఎంత? పీ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ సిగ్మా ఏఎన్ ఏమొచ్చింది? డైవర్జెంట్ వచ్చింది. సిగ్మా ఏఎన్ డైవర్జెంట్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పాలి. దీనికోసం మనం సిగ్మా సైన్ 1/n కదా, మాడ్ యూఎన్ అంటే 1/nని విఎన్ అనుకున్నాం ఎప్పుడు మనం, కానీ ఆల్రెడీ విఎన్ ఇందాక తీసుకున్నాం కాబట్టి ఏఎన్ అనుకోండి 1/n. సిగ్మా ఏఎన్ ఫైండ్ చేయండి, సిగ్మా 1/n. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, దేర్ఫోర్ సిగ్మా ఏఎన్ డైవర్జెంట్. ఇప్పుడు లిమిట్ కంపారిజన్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం లిమిట్ యూఎన్ బై విఎన్ చేస్తాం కదా, అక్కడ లిమిట్ కంపారిజన్ టెస్ట్లో ఇక్కడ లిమిట్, సో లిమిట్ విఎన్ బై ఏఎన్, యూఎన్ బై ఏఎన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇంకో సిరీస్ ఏఎన్ అనుకున్నాం కాబట్టి లిమిట్ యూఎన్ బై ఏఎన్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం. సో లిమిట్ యూఎన్ ఎంత? 1. లిమిట్ మాడ్ యూఎన్ బై ఏఎన్ అనుకోండి. లిమిట్ మాడ్ యూఎన్ సైన్ 1/n బై ఏఎన్ 1/n as n tends to infinity. As n tends to infinity 1/n 0. So limit 1/n tends to 0 sin 1/n by 1/n. As n tends as n చూడండి, లిమిట్ x tends to 0 sin x by x 0. సో దీని వాల్యూ 0. 1 సారీ, ఇక్కడ ఈ క్వశ్చన్ 1 కదా ఉంది. 1 లిమిట్ x tends to 0 sin ax by a వాల్యూ a. సో 1/n క్వశ్చన్ 1 ఉంది కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సిగ్మా ఏఎన్ డైవర్జెంట్ వచ్చింది, లిమిట్ వాల్యూ 0 అవ్వలేదు కాబట్టి దేర్ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్, బై లిమిట్ కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం, బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా మాడ్ యూఎన్ ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. చూసారా, సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయింది, సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయింది. దేర్ఫోర్ కన్క్లూజన్ ఇది అర్థమైంది. ఏదైనా యూఎన్ మాడ్ యూఎన్ తీసుకోవాలి, అప్పుడు సిగ్మా, అప్పుడు ఇంకో 1/n సిరీస్ తీసుకోవాలి, సిగ్మా రాయాలి. తర్వాత ఇది ఆక్సిలరీ సిరీస్, ఈ వాల్యూ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి డైవర్జెంట్. లిమిట్ విఎన్ బై యూఎన్ చేయాలి. తర్వాత లిమిట్ సార్ సో అర్థమైందమ్మా? సో సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్, దేర్ఫోర్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయింది, సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అండ్ సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్. ఒక కన్వర్జెంట్ ఒక డైవర్జెంట్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ సిగ్మా యూఎన్ కండిషనల్లీ కన్వర్జెంట్. అర్థమైందా? లేదంటే దీన్ని ఇంకో రకంగా ఏమంటాం? నాట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. దీన్ని ఇంకో రకంగా సిగ్మా యూఎన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. అర్థమైందా? సో మీరు ఏం చేయాలంటే యూనిట్ 2లో ముందు నేమ్డ్ థియరమ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోవాలి. ఓకేనా? డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్, లీబ్నిజ్ టెస్ట్, కాచీస్ అని చెప్పాను కదా, కాచీస్ ఎంత రూట్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి అప్పుడు వాటి మీద అప్లికేషన్స్ చూసుకోవాలన్నమాట. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. రేపటి మనం యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 3 కాదు, యూనిట్ 5 చెప్తాను.